నిర్దోషులునుగా తన సన్నిధిలో నిర్దోషులునుగా బహుమానములు పొందేదము ప్రభుని కోరికైతే బహుమానములు పొందేదము ప్రభుని కోరికైతే జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వాచును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వాచును సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము అద్భుతము అభినవము ఎవరు వర్ణింపలేరుగా అద్భుతము అభినవము ఎవరు వర్ణింపలేరుగా జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వాచును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వాచును. బాబు పలు పాడుకుందాం. గ్రంథవాగ్దనంబులన్ని నావే రాతి అక్షయము వైసవచనము దానదీయ ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావే గ్రంథవాగ్దనంబులన్ని నావే రాతి అక్షయము వైసవచనము దానదీయ ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావే. మన యొక్క బైబిల్ పట్టణం కొరకై మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యానం కొరకై 10వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 12వ వచనం నుంచి దావీదు యూదా బెత్లెహేమునకు ఎఫ్రాతీయుడైన యెషయాను వాని కుమారుడు. యెషయాకు 8 కుమారులు ఉండేది. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటనే పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచూ సౌలు నద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ నుండెను. సాయంత్రం అంతా బయలుదేరుతూ 4 దినములు తాను వచ్చుకొచ్చు వచ్చాను. 17 యెషయా తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరు కొరకు వేయించిన ఈ గోధుమలను ఒక తోమెడు ఈ 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరు దగ్గరకు త్వరగా పొమ్ము. సౌలును వారును ఇశ్రాయేలులందరూ ఇలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా
తిరిగి 30 అధ్యాయం అదే సమయాలు మొదటి సమయాల గ్రంథము 30వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము 30 అధ్యాయం మొదటి సమయాల గ్రంథము 30 అధ్యాయంలో 19వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. కుమారులేమి కుమార్తెలేమి లోపల సొమ్ము వారు ఎత్తుకుని పోయిన దానంతరంలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చాలు, చదవడం లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించునుగాక. ఈ దినాల్లో మనము దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, కొన్ని వాగ్దానాలు మనం వాటిని ధ్యానిస్తూ వస్తుంటున్నాం. అందులో ఒక వాగ్దానము దావీదు సమస్తమును రక్షించెను అనే మాటను గురించి మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. కాబట్టి ఇప్పుడు దావీదు ఎలాగైతే మరి సంపాదించుకున్నాడు, ఎక్కడ సంపాదించుకున్నాడు, ఏమి సంపాదించుకున్నాడు, మధ్యలో మళ్ళీ ఎలాగా పోగొట్టుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి ఎలాగ పొందాడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. సౌండ్ ఎక్కువ సౌండ్ తగ్గించి కుర్చీ దూరం పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మనం గమనించిన విషయము మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయంలోకి వచ్చాము. ఇప్పుడు మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాటను మనం చదువుకుంటూ వచ్చాం. 11 వరకు కొన్నిసారి మనం ధ్యానించాము. ఇప్పుడు 12వ వచనం నుంచి ధ్యానిస్తున్నాం. దావీదు యూదా బెత్లెహేమునకు ఎఫ్రాయితీయుడైన యెషయా వాని కుమారుడు. యెషయాకు 8 కుమారులు ఉండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మొట్టమొదటిగా రాజుగా సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సౌలు ఎప్పుడైతే దేవుడికి అవిధేయుడైపోయినాడో దేవుడు వెంటనే మరొకరిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది మొదటి విషయాన్ని మనము మన యొక్క జీవితాల్లో నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం. ఏమిటి ఆ పాఠం అంటే, దావీదు తన యొక్క జీవితంలో మరి చాలా చిన్నవాడిగా ఉన్నాడు. చూడండి 13వ వచనం చదవండి. 13వ వచనం. చాలు, ఇక్కడ మాటలు ఆయన కుమారులు ఉన్నారు, 8 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు దావీదు. చూడండి, దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పదిగా కనబడుతుందో. ఏమిటా ప్రణాళిక? తన ప్రజల కొరకై, ఇశ్రాయేలు అనే తన ప్రజల కొరకై అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ఆ యొక్క వారసత్వంలో వస్తున్నటువంటి వారినే ప్రభు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే సౌలు అవిధేయుడైపోయినాడో దేవుని యొక్క మనస్సు మరొకరి మీదకి వెళ్ళిపోతుంది. మనమందరము ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. ఎవరైతే దేవునికి విధేయత వస్తూ ఉంటారో వారి జీవితాలు, వారి కుటుంబ జీవితాలు, వారి సంఘ జీవితము, వారి సేవా జీవితము దేవుడు కొనసాగిస్తూ వస్తాడు. ఎప్పుడైతే మనం అవిధేయులైపోతామో దేవుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. ఆ స్థానంలో మరొకరిని ఏర్పాటు చేసుకుంటారు. చాలా సందర్భాల్లో మనకు ఆ విషయం తెలియక పొరపాటు చేస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరో ఒకరు అవిధేయులైపోయిన కారణం చేత మరొకరిని ఏర్పాటు చేసుకుంటాడు. ఒకవేళ నేను అనుకున్న ఉదాహరణకి నాకు అప్పగించినటువంటి సేవా పరిచర్యని నమ్మకంగా కానీ చేయకపోతే నాకు బదులుగా ఇంకొకరు దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాడు.
అది దేవుని యొక్క ఇప్పుడు కూడా ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు అనే దానికి కారణం అదే. ఎప్పుడైతే మనము ప్రభు యొక్క మాట ప్రకారము జీవిస్తూ వస్తూ ఉంటామో దానిని కొనసాగిస్తూ వస్తాడు. ఆ ఉద్యోగమైనా, ఆ చదువైనా, ఆ సేవ అయినా, ఆ పరిచర్య అయినా, ఏదైనా సరే దేవుడు తప్పనిసరిగా అది కొనసాగిస్తూ వస్తాడు. అది ఎప్పుడైతే అవిధేయుడైపోతామో ఇక దేవుడు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసేస్తాడు. అందుకని ప్రభువా, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేదే, నీవు నాకు అప్పగించిన పనిని చివరి క్షణం వరకు కూడా పోరాడతాను ప్రభువా, నమ్మకంగా పోరాడతాను. ఏమన్నా ఏమి లేకపోయినా ఏంటి పరిస్థితి నా మీదకి వచ్చినా సరే అని ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నాను. కాబట్టి ఆ పరిచర్యను కొనసాగిస్తూనే వచ్చాను. ఎన్ని ఆటంకాలు మనకు వస్తున్నప్పటికీ, ఎన్ని ఆటంకాలు అభ్యంతరాలు మనకు వస్తున్నప్పటికీ ప్రతి కార్యాన్ని చేయడానికి ప్రభు సహాయపడుతూ వస్తున్నాడు. అప్పుడు ప్రియులారా, దేవుని యొక్క ఏర్పాటు అలాగా ఉంటుంది. సరే, ఇప్పుడు యెషయా మరి వారి కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మరి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా, మరి ఇశ్రాయేలుకు సంబంధించినటువంటివి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా. మరి ఎన్నో కుటుంబాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆ కుటుంబానికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ కుటుంబాన్ని ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆ కుటుంబాన్ని దేవుడు చూశాడు. కనుదృష్టి చూస్తే ఒక్క వ్యక్తి రోషము, పౌరుషము, ధైర్యము, నీతిగా, యథార్థంగా జీవించినటువంటి యవనస్తుడు అక్కడ కనబడుతూ ఉంటున్నాడు. వీళ్ళ బైబిల్ పట్టణం మనకి చాలా ఉపయోగపడమైనటువంటి బైబిల్ పట్టణం ఇది. బాగా అర్థం చేసుకుంటారండి. ఒక కుటుంబాన్ని దేవుడు తన పనికి ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడంటే, ఆ కుటుంబంలో ఆయన యొక్క హృదయానుసారులు ఎవరో ఉన్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా దావీదు గురించి? దావీదు నా హృదయానుసారుడు. ఏ రాజుల గురించి చెప్పలా, సొలొమోను గురించి కూడా చెప్పలా మాట. ఒక దావీదుల గురించి ఆ మాట చెప్పాడు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా నీతిగా, యవన కాలం నుండి కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొని నీతిగా, నిజాయితీగా నిలబడ్డాడు. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వారందరికంటే కూడా ఈ యవనస్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడి యొక్క దృష్టి మన యొక్క కుటుంబాల మీద తిరుగుతూ ఉంటుంది. ఎవరెవరు నమ్ముకున్నారో ప్రతి కుటుంబం మీద ఆయన దృష్టి తిరుగుతూ ఉంటుంది. ఆయన మనసు వస్తూ ఉంటుంది, ఆయన ఆలోచన వస్తూ ఉంటుంది. ఏ కుటుంబంలో నుంచి ఎవరిని నేను ఏర్పాటు చేసుకోవాలా, ఏ పని కొరక నేను ఏర్పాటు చేసుకోవాలా, ఏ సేవ కొరక నేను ఏర్పాటు చేసుకోవాలా అనేది ఆయన యొక్క సంకల్పం. ఆయన యొక్క సంకల్పం. అందుకనే అందరిలో చిన్నవాడు, కనిష్ఠుడు, ఆ తర్వాత చెప్తే తండ్రి యొక్క ఆజ్ఞను పాటించి గొర్రెలను కాసుకోవడానికి వెళ్ళినటువంటి వాడు. మిగతా వారు ఎక్కడున్నారు? సైన్యంలో ఉన్నారు. మిగతా అన్నలందరూ కూడా సైన్యంలో ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. అయితే దావీదు చిన్నవాడయుండి తండ్రి ఆజ్ఞ ప్రకారము తండ్రి నాకు ఏది అప్పగించాడో అది నేను చేస్తానని దానికి లోబడ్డాడు. ఇక్కడ మరొక ఆత్మీయమైన పాఠం మనం నేర్చుకోవాలి. ఏమిటి ఆత్మీయమైన పాఠం అంటే, భౌతికమైనటువంటి తండ్రికి లోబడ్డాడు కాబట్టి దావీదు పరలోకపు తండ్రి అయినటువంటి నాకు కూడా లోబడతాడనే ఆలోచన దేవునికి ఉన్నది. ఎంత సత్యమో చూసారా? చాలామంది బిడ్డలు భౌతికమైన తల్లిదండ్రులకు లోబడరు. కనబడేటటువంటి తల్లిదండ్రులకి మీరు లోబడిపోతే కనబడినటువంటి తల్లిదండ్రులకి ఎలాగ లోబడగలరు మీరు? అందుకనే ప్రియులారా, ఎవరైతే తండ్రి యొక్క ఆజ్ఞను, తండ్రి యొక్క పనిను నమ్మకంగా ఈ లోకంలో చేస్తున్నారో వారిని దేవుడు పరలోకం యొక్క తండ్రి పని కొరకై, తన ప్రజల కొరకై ఆయన ఏర్పాటు చేసుకొని లోయెస్ట్ ప్లేస్లో నుండి హైయెస్ట్ ప్లేస్ వరకు కూడా తీసుకొని పోయేవాడిగా కనబడుతుంటున్నాడు. బహుశా ఈ విషయంగా చదువుతుంటే ఎక్కువగా నా జీవితమే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే నా ఇంటిలో మేము 11 మందిమి. 11 మందిలో నేనే కనిష్ఠుడును, ఆఖరి వాడను నేనే. మా గ్రామం అంతా కూడా విగ్రహారాధకులే. ఒక 2 కుటుంబాలు మాత్రమే ప్రభువుని అంగీకరించినాయి.
అలాంటి యొక్క గ్రామంలో మరి నేను కూడా చిన్నప్పుడు ఇదే పని చేశాను. వాళ్ళు గొర్రెలు కాస్తారు కానీ నేను పశువులు కాశాను. అప్పుడు అయితే దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది కాబట్టి ఆయన యొక్క ఏర్పాటు ప్రకారము ఆ గ్రామంలో నేను రక్షించబడ్డ తర్వాత ఆ గ్రామంలో సంఘం కట్టబడుతూ వచ్చింది. ఆ గ్రామంలో అనేకులు మార్చబడుతూ వచ్చారు. ఆ గ్రామానికి మా నాన్నగారే పెద్దగా ఉండి దేవాలయాలకు తీసుకొని వెళ్ళి అనేకమైనటువంటి యొక్క పూజలు పునస్కారాలు చేసినటువంటి ఆయన మారిపోయినాడు. ఆ తర్వాత దేవుడు అలాగా హెచ్చించి ఎంత స్థాయిలోకి తీసుకెళ్ళాడంటే దాదాపుగా ఉత్తర ఇండియా, దక్షిణ ఇండియా అనేక ప్రాంతాలకు దేవుని వాక్యాన్ని అందించేటటువంటి స్థాయిలోకి ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఒక్కసారి ఆలోచించేయండి. కేవలం ఇది దావీదైనా మనం కాదా? మనకు కూడా ఇది. నేను అందుకనే ప్రభువా ఇది వాళ్ళ కొరకేనా నా కొరకు కాదా అంటావు. ఇప్పుడు బైబిల్లో చదువుకుంటున్నా కూడా వారి ప్రార్థన నేను ఆలకించేది నా ప్రార్థన ఆలకించవా? వారినే నువ్వు ఆశ్రయించేది నన్ను ఆశ్రయించవా? కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు జవాబు రానప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమని మాట్లాడతారు తెలిసినా? వారిని పరీక్షించిన నిన్ను కూడా పరీక్షిస్తాను అంటాడు. నువ్వేం కోరుకుంటాను చెప్పండి? వారిని పరీక్షించిన రీతిగా నిన్ను కూడా పరీక్షిస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ తలంపు ఏంటంటే దేవుడు దృష్టిలో నువ్వు చదువుకున్నావా, నువ్వు చదవలేదా, నువ్వెంత చదువుకున్నావు, ఎంత చదువుకోలేదు, నువ్వెంత ధనవంతుడు, నువ్వెంత పేదవాడివి, నీ బ్యాక్గ్రౌండ్ ఏమి చూడడు ఆయన చూసేది ఒకటి, ఈ వ్యక్తి నమ్మకమైన వాడా కాదా. అందుకంటాడు కీర్తన గ్రంథంలో ఆయన దావీదు రాస్తూ, యెహోవా నమ్మకమైన వారి కొరకై ఆయన ఏం చేస్తాడంట? వెతుకుతూ ఉంటాడంట. దేశంలో నమ్మకస్తులు కావాలని దేవుడు వెతుకుతూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేశంలో నమ్మకస్తులు దొరకటము చాలా కష్టం. చాలా కష్టము. అందుకని ప్రియులారా, ఇక్కడ గొప్ప ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తాడంటే దావీదు మీదకు దృష్టి పోయింది. ఎలాంటి పరిస్థితులు బాగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. రెండు పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకవైపునేమో భయంకరమైనటువంటి యుద్ధము. ఏ ప్రాంతంలో దావీదు ఉంటున్నాడో, దావీదు అన్నదమ్ముల్లో ఏ యుద్ధాల్లో ఉంటున్నారో భయంకరమైనటువంటి యుద్ధము, యుద్ధ వాతావరణము, ఇటు చూసినా భయానకమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మరొక వైపున గొర్రెలను పెట్టుకొని మందను కాసుకుంటూ చేలో ఉంటున్న రెండవ పరిస్థితి. చూసారా దేవుని యొక్క సంకల్పం ఎలాగుంటుందో చూడండి. అక్కడ యుద్ధం కొరకై ఉన్నప్పుడు దావీదు యొక్క అన్నదమ్ములే ఉన్నారు. ప్రభు వాడుకోవచ్చు కదా. సౌలు దగ్గర గొప్ప వారు అనుకున్నవారు వాడుకోవచ్చు కదా. ఎంతో చాలామంది ఉన్నారు అనుకుంటారే, వారిని వాడుకోవచ్చు కదా. దేవుడు చూస్తే వారెవ్వరు కూడా నమ్మకస్తులుగా, ధైర్యస్తులుగా, ప్రభు సరిపోయిన వారిగా కనబడలేదు. అందుకనే నాకు సరిపోయినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు అనుకున్నాడు. వెంటనే ముందు తండ్రిని కదిలించాడు. ఎవరు కదిలించాడు? వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. దావీదు యుద్ధంలో ప్రవేశించాలంటే, మరి సైన్యంతో పోరాడాలంటే, శత్రు సైన్యాన్ని ఓడించాలంటే డైరెక్ట్గా దావీదుతో మాట్లాడటంలా ముందు తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి అప్పుడు ఏమన్నాడో మనం చదివినటువంటి మాట. మొదటి సమయాల గ్రంథంలో మొట్టమొదటి మాట చూడండి ఏముంది. అప్పుడు ఏమంటున్నాడో చూద్దాం. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట చూడండి 17వ వచనం నుంచి. యెషయా తన కుమారుడైన దావీదును పిలిచి, చూసారా దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? అది మనం నేర్చుకునే పాఠం. దేవుని యొక్క పని కొరకై ఒకరిని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణ రెండో వాని దగ్గరికి వెళుతుంటున్నది. అయితే ఇలాంటి యొక్క ప్రేరణ ఈ దినాల్లో మనం చూడలేము. ఈ సంఘాల్లో, ఈ సేవకుల మధ్య కూడా చూడలేము. ఆ దినాల్లో, బక్సింగ్ గారి దినాల్లో మాత్రమే చూడగలిగినారు. నాకు తెలిసినంత వరకు
భక్సింగ్ గారి దినాల్లో గొప్ప ప్రేరేపణ జరుగుతూ వచ్చేది. ప్రతి స్థలంలో కూడా ప్రేరేపణ జరుగుతూ వచ్చేది. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ప్రేరేపణ జరుగుతుండేది ఆయనకి. ఫలానా దగ్గరికి వెళ్ళు, ఫలానా దర్శించు, ఫలానా వ్యక్తి బాధలో ఉన్నాడు, అనేక సందర్భాలు జరుగుతూ ఉండేది. అది ప్రేరణ అంటారు. అది ఇక్కడ గమనిస్తే పిలిచి ఏం చెప్తున్నాడంటే, దావీదును అక్కడి నుంచి పిలిచి, బాబు నువ్వేం చేయారా, ఏం చేయమంటావు డాడీ, మీ అన్నయ్య వాళ్ళు ఎలాగున్నారు చూడు, ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూసినా, వాడు యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధ వాతావరణం ఉందని వింటున్నాము, ఆడ పరిస్థితి చూడబోతుంటే భయంకరం ఉందని వింటున్నాము, మరి మీ అన్నయ్య వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా, అప్పుడు ఏం చేయాలా, మనలోటి వాళ్ళు అంటే ఏం చెప్పేవాళ్ళని, బాగానే ఉంటారులే ఏమవుతుంది, అన్నీ బాగానే ఉంటారు, రాజుగారు ఉన్నారు కదా, అన్నీ చేస్తాడు కదా, ఎందుకు మీరు ఎందుకు భయపడగాకలే, కనుక్కుంటాను నేను తర్వాత అనొచ్చా అన్నాడా, లేదు, వెంటనే విధేయత చూపిస్తున్నాడు. దావీదులో ఉన్న గొప్ప లక్షణము స్టార్టింగ్ నుంచి మొట్టమొదటి నుంచి కూడా విధేయత కలిగినటువంటి యవనస్తుడు. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే, ఎవరిని దేవుడు వాడుకుంటాడు అంటే, ఎవరిని దేవుడు ఉపయోగించుకుంటాడు తన యొక్క పని కొరకై అంటే, ఎవరు దేవుడు హెచ్చిస్తాడు అంటే ఎవరు విధేయులై ఉంటారో, ఎవరికి ఆ విధేయత ఉన్నదో వారు మాత్రమే ప్రభు వాళ్ళని హెచ్చించేవాడిగా ఉంటాడు. కానీ ప్రియమైన సోదరులారా, అందుకనే దావీదును పిలిపించి అయ్యా పోయిరారా అన్నప్పుడు మరి మాట్లాడకుండా తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం బయలుదేరినాడు. ఈనాడైనా మనం చేస్తున్నామా, మన తండ్రుల మాట మనం విన్నామా, ఇప్పుడున్నటువంటి యవనస్తులు తండ్రులు తల్లిదండ్రుల మాటలు వింటున్నారా, నేర్చుకోండి ఇక్కడ పాఠాలు. అందుకనే మీకు చేయలెత్తి బ్రతిమలాడి చెప్తున్నానమ్మా, బిడ్డలు తీసుకొచ్చుకోండి, బైబిల్ పట్టణానికి ఎన్నో మీకు మేలు దొరుకుతాయి, బిడ్డల్లో మార్పు వస్తుంది, మిమ్మల్ని ప్రేమిస్తారు, మీకు లోబడతారు, దేవుడికి లోబడతారు, ఆశీర్వదించబడతారు, ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడతారని ఎంత బ్రతిమలాడినా కూడా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు దావీదును పంపటంతోనే ఎలాగా వట్టి చేతులతో పంపిస్తున్నాడా, పంపించడం ఎలా చదవండి. ఇప్పుడు ఎలాగున్నాడో చూద్దాం. అక్కడ తర్వాత 18 వచ్చిన చూడండి, ఇక్కడ ఇంకో మాట ఏమి కనపడుతుందంటే, తన కుమారుల దగ్గరికి పంపిస్తే పోయిరాబాయ్ అని ఒక మాట చెప్పొచ్చు కదా, అలా చెప్పటంలా. ఏమని చెప్తే ఏం చేస్తున్నట్ట, గోధుమలలో ఒక తోమెడు ఒక 10 రొట్టెలు తీసుకొని, అంటే దాని అర్థం ఏంటి, బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క మనసు వారి మీదే ఉంటుంది. ఆయన ఆలోచించవచ్చు కదా, యెషయా ఏమనుకోవచ్చు, మిలిటరీలో ఉన్నారు వాళ్ళకి ఏం తక్కువ. మీకు తెలియదేమో, మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు 3 రకాల మిలిటరీ వాళ్ళ మధ్యలో నేను సేవ చేశాను. మొట్టమొదటిగా ఎయిర్ ఫోర్సు, రెండవదిగా నేవీ వాళ్ళ మధ్యలో, మూడవదిగా మిలిటరీ వాళ్ళ మధ్యలో. వీళ్ళ మధ్యలో నేను సేవ చేస్తూ వచ్చాను. వాళ్ళు మధ్యలో ఏం చేసేవారంటే, మీటింగ్ అయిన వెంటనే వాళ్ళకి ఒక మెస్ ఉంటుంది అక్కడ, ఆ మెస్కి తీసుకొని వెళ్ళేవాడు, నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. అప్పుడు నాకు పెండి కూడా కాలేదు, నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్తే మీరు నమ్మరు, మిలిటరీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వారు భోజనానికి కూర్చుంటే ఒక్కొక్క మాంసం ముక్క ఇంతలా ఉంటుంది, ఇంతే కాదు ఇంతంత ఉంటుంది. నేను అడిగేవాడిని, ఏందయ్యా ఇది, మరి మిలిటరీ అంటే తింటేనే కదా మేము వాళ్ళని కొట్టగలం మేము, నేను ఎక్కడ తినగలను దాన్ని. అంత సమృద్ధి ఉంటుంది మిలిటరీలో, ఎంత కావాలంటే అంత, ఏమి కావాలంటే అవి, వాళ్ళకి ఏది తక్కువ ఉండదు ప్రియులారా, అంత సమృద్ధి ఉంటుంది మిలిటరీ వాళ్ళు. అందుకని ఆ యొక్క ఎయిర్ ఫోర్స్ నుండి వాళ్ళు ఒక బస్ వేసుకొని వచ్చేవాడు, ఒక 60-70 మంది బస్ వేసుకొని మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రతి బుధవారము అక్కడ నేను సైకిల్ తీసుకొని ఆ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళేసి అక్కడ వాక్యం చెప్పేసి
అనేకులు మారుస్తూ వచ్చారు, అనేకులు ప్రభు దగ్గర నడిపిస్తూ వచ్చారు. వాళ్ళని చూసిన తర్వాత దాదాపుగా మాకు ఒక ఇక్కడ నుండి కొంత దూరం అనగా ఒక 20-30 మైళ్ళ దూరంలో ఉంటుంది ఒక గ్రామం కామ్టీ అనేటటువంటి. ఆ ప్రాంతానికి వెళ్ళి మిలిటరీ వాళ్ళు పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు మిలిటరీ జీపులు వేసుకొని వచ్చేవాళ్ళు. మీరు కావాలంటే నా దగ్గర ఫోటోలన్నీ చూడండి, కావాలంటే మొత్తం చూపిస్తాను. వాళ్ళందరూ వచ్చేవారు, వాక్యం వినేవాళ్ళు. ఏమి తక్కువ ఉండేది కాదు. కానీ తండ్రి మనస్సును గురించి చెప్తున్నా నేను. వాళ్ళు మిలిటరీలో ఉన్నారులే, హాయిగా తింటున్నారులే అనుకోడు తండ్రి. తండ్రి ఇప్పుడు కూడా ఏమి తిన్నాడు నా కుమారుడు, ఏమి తింటుంది నా కుమార్తె, వారు దూరంగా ఉంటున్నారు, వారి క్షేమం ఎలాగా ఉన్నది, వారి పరిస్థితి ఎలాగుందని ఎప్పుడు ఆ మనస్సు కలిగి ఉండాలా. అందుకని మనం బైబిల్ పట్టణానికి వస్తే ఈ సత్యాలు మనం వింటాము కాబట్టి మనం మారుతాము, మన బిడ్డలు మారుతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం దీవెలను పొందుకుంటాము ప్రియులారా. అందుకనే ఆయన మనసంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే బిడ్డల యొక్క ఆహారం కొరకై వెళ్ళిపోయింది. అంతేకాదు కొన్ని జున్ను గడ్డలు అంటే నేతితో తయారు చేసిన గడ్డలు అన్నమాట. ఇవి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇవ్వమని చెప్పాడు. అంటే దాని అర్థం చూడండి, యెషయా అనేటటువంటి ఆయన ఎలాగా ఇతరులంటే భారం కలిగి ఉన్నాడు. తన స్వార్థం కొరకే ఈనాడు కూడా తను కనబడటం లేదు. తాను నిస్వార్థుడు కాబట్టి తన బిడ్డలను కూడా నిస్వార్థంగా పెంచాడు. ఆ బిడ్డలు నిస్వార్థంగా పెరిగారు కాబట్టి వారి తండ్రికి గొప్ప పేరు తీసుకొని వచ్చారు. అందుకనే దావీదు సంపాదించుకున్నాడు అంటే ఇది ఊరికొచ్చినటువంటి మాట కాదు. ఆ వాగ్దానం మామూలుగా చెప్పినటువంటి మాట కాదు. అందులో ఎంతో లోతైనటువంటి సత్యాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు తండ్రి యొక్క మాటను ఆయన చేస్తూ ఒక పని చేశాడు. చూద్దాం రండి, ఏం చేసినాడో చూద్దాం. 20 వచ్చిన చదవండి. 20 వచ్చిన చాలు. ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేసుకోనండి. తనకు అప్పగించినటువంటి పనికి వెళుతూ ముందు తన దగ్గర ఏమున్నాయి? ముందు ఏ పని చేస్తుండేవాడు? గొర్రెలను కాసుకుంటుండేవాడు. గొర్రెలను కాసుకునేటటువంటి వాడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళాలంటే మరి గొర్రెల సంగతి ఏం చేయాలా? గొర్రెలను విడిచిపెట్టాలా? ఒక మాట చెప్పవచ్చు, నానా నేను పోతున్నాను, నువ్వు చెప్పిన రీతిగా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నేను, మరి గొర్రెల సంగతి నువ్వే చూడు, లేకపోతే ఎవరు నన్ను పంపించి చూడు అనొచ్చా లేదా? అది అన్నాడు. అలాగా అనలా. ఎందుకు అనలేదంటే పైన మనం చదువుకున్నాం 12 వచ్చిన ఆఖరి భాగంలో యెషయా ముసలివాడయ్యుండెను. యెషయా ఎలాంటి వాడంట? వృద్ధుడు. అందుకనే కుమారుడు వృద్ధాప్యంలో తన తండ్రి యొక్క స్థాయిని ఎరిగినాడు. నా తండ్రి వృద్ధుడైపోతున్నాడు, నా తండ్రి పెద్దవాడైపోతున్నాడు, నా తండ్రి నడవలేడు, నా తండ్రి పని చేయలేడు. అందుకనే ఆయన భారాన్ని నేను తీసుకోవాలా అనుకున్నాడు. భారాన్ని తీసుకున్నాడు. ఆ భారాన్ని తీసుకోవడమే కాకుండా మళ్ళా భారం ఎత్తి ఆయన మీద వేయకుండా ఆ భారాన్ని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాడు. ఇక్కడ మూడో విషయం ఏంటంటే దావీదులో నమ్మకస్తుడు. తనకు అప్పగించినటువంటి పనిలో నమ్మకస్తుడుగా ఉంటాడు. తనకు అప్పగించినటువంటి పనిలో నమ్మకస్తుడుగా ఉంటాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఆశీర్వదించబడాలన్నప్పుడు, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నప్పుడు, మన సంఘం ఆశీర్వదించబడాలన్నప్పుడు నమ్మకస్తులుగా మనం ఉండాలా. నమ్మకస్తులుగా మనం ఉండాలా. దైవజన భక్సింగ్ గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచానికి పేరు మోసినటువంటి ఆయన. అయితే ఆయన చెప్పిన ప్రతి మాట నమ్మకంగా చేసేవాడిని. నేను నాగ్పూర్లో నేను చాలా చిన్నవాడిని. ఆయన అక్కడ నేను అక్కడ అంటే ఇక చెప్పుకోవడానికి వీలేదు. ఇప్పుడు వీడు మన సాత్విక్ అట్లున్నాడో అట్లున్నా నేను అప్పుడు భక్సింగ్ గారి దగ్గర. ఆయన ఎక్కడ, నేను ఎక్కడ. కానీ ఆయన చెప్పిన ప్రతి మాట తూచ తప్పకుండా చేసాను కాబట్టి ప్రతి నెల ఒక ఉత్తరం రాస్తూ వచ్చేవాడు. ప్రతి నెల ఒక ఉత్తరం రాస్తూ వస్తూ
చివరికి ఎంత దేవుడు మా మధ్యలో తీసుకొని వచ్చాడంటే, నేనే నీ దగ్గరకు వస్తానట్లుగా నాగపూర్కి వచ్చాడు. అనుభవాలతో చెప్తున్నాను, కథలు కాదు మనయన్నీ, అనుభవాలతో చెప్తున్నాను. ఆయన అక్కడ, నేనెక్కడ, ఒక సామాన్య ఉద్యోగిని నేను, పోనీ ఫుల్ టైం సేవకుడు అంటే అది కూడా కాదు నేను. ఆయన స్వతహాగా 2 సార్లు వచ్చాడు నాగపూర్ పట్టణానికి. ప్రియమైన సోదరులారా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి యొక్క పరిస్థితి ఎరిగినటువంటి వాడు దావీదు చిన్నవాడు. ఈనాడు యవనస్తులైనటువంటి వారు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతున్నారే, మరి మనం ఏం చేయాలో వారి కొరకై? ఏం చేద్దాము? అనాథాశ్రమంలో పెట్టేసేద్దాం శుభ్రంగా, పీడ వదిలిపోతారు. ఈ రోజుల్లో మనము సోషల్ మీడియాలో అదే చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా కూడా అనాథాశ్రయాలు. 1 లక్ష రూపాయలు కట్టడం, 2 లక్షలు కట్టేయటము, ఆ తర్వాత ఏం చేయడము. చాలా బాధాకరమైన విషయం అది. అయితే దావీదు అలాగా లేడు. వాళ్ళ నాన్నగారి మీద భారం పెట్టలేదు, కానీ ఆ గొర్రెల భారం అంతా కూడా వేరే కాపురకు అప్పగించాడు. తాను బయలుదేరిపోతూ వచ్చినాడు. చూడండి ఎలాంటి గుణగణాలు కలిగినటువంటి దావీదు. అందుకని మనం చదువుతాము దావీదు కీర్తన, దావీదు కీర్తన, దావీదు కీర్తన అంటాం. ఎందుకు మరి ఇన్ని ఉన్నాయి? 150 కీర్తనలు కలిగినటువంటి పుస్తకం బైబిల్ అంతట్లో ఏది? కీర్తన గ్రంథమే. ఒక కీర్తన గ్రంథంలోనే 150 అధ్యాయాలు ఉన్నాయి. చూసారా? అందుకని ఇప్పుడు తాను గొర్రెలను అప్పగించాడు. ఇప్పుడు యుద్ధం దగ్గరికి వెళ్ళాడు. ఎంత నమ్మకస్తుడో చూడండి. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపు ఆ యవనస్తుల పక్షం ఉన్నది. గొర్రెలు కాసుకున్నటువంటి ఆయనను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని వస్తున్నాడు. ఎక్కడ తీసుకొని వస్తున్నాడంటే యుద్ధంలోకి నడిపిస్తూ ఉంటున్నాడు. భయంకరమైనటువంటి యుద్ధం అక్కడ జరుగుతున్నది. ఒకవైపున ఫిలిస్తీయులు, మరోవైపున ఇశ్రాయేలీలు. ఇప్పుడున్నటువంటి యెరూషలేము ఇశ్రాయేలీలు, ఆ ప్రక్కనున్న పాలస్తీనా ఫిలిస్తీయులు. కాబట్టి ఆ రోజుల్లో ప్రారంభించబడిన ఆ యుద్ధము ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉంది అక్కడ. చూసారా? ఈ యుద్ధములో ఇప్పుడు దావీదు ఆ యుద్ధం దగ్గరికి వచ్చాడు. నేడు కూడా ప్రియమైన సోదరులారా, క్రైస్తవ జనాంగానికి, మతోన్మాదులకి భయంకరమైనటువంటి పోరాటం జరుగుతున్నది. మత పిచ్చి పెట్టుకొని ఈ రోజుల్లో భయంకరమైన పోరాటం చేస్తుంటున్నారు. ఎంత పోరాటం అండి! నా 70 సంవత్సరాల జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు భారతదేశంలో ఇలాంటి పోరాటాన్ని. బైబిల్ విమర్శిస్తమే కాదు, చర్చలను తగలబెట్టడమే కాదు, ఎంత భయంకరమైనటువంటి విషయాలు. మొన్న ఒక స్త్రీ ప్రభుని యవనస్తురాలు సువార్త చెప్తుంది రోడ్డు మీద. ఒక యవనస్తుడు 30-40 ఏళ్ళ ఒక కుర్రాడు వచ్చాడు, కర్ర తీసుకొని కొడుతున్నాడు. ఎంత కొడుతున్నాడు ఆ అమ్మాయిని? పత్రిక ఇచ్చి నేరానికి కొట్టాలా? అన్ని దెబ్బలు కొట్టాలా అమ్మాయిని? ఒక స్త్రీ అనేటటువంటిది కూడా లేదా? నీ మతం కొరకై ఒక వ్యక్తిని అలాగా కొడుతూ ఉన్నారు. ఈనాడు యుద్ధం జరుగుతున్నది భారతదేశంలో. ప్రియులారా, క్రైస్తవులకి మరి క్రైస్తవేతరుల మధ్యలో భయంకరమైనటువంటి యొక్క పోరాటం జరుగుతున్నది. మనమందరమే చాలా జాగ్రత్తగా ఉండాలా, ప్రార్థన చేయాలా. మన ఇటీవల మనకు ఒక వర్తమానం పంపించారు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. మణిపూర్ సంగతి పూర్తి చేసే మనము అక్కడున్న చర్చిలన్నీ కూడా తగలబెట్టేసాము. అక్కడున్న స్త్రీలందరూ కూడా చంపేసేస్తే, భర్తలందరూ కూడా చంపేసాము. స్త్రీలను మానభంగం చేసేసి రోడ్ల మీద చేసాము. ఇప్పుడు మార్చి 1వ తారీఖున ఛత్తీస్గఢ్ను దృష్టిలో పెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన, అక్కడ ఉన్నటువంటి ఒక పూజారి అనేటువంటి ఒక ఆయన ప్రజలను రెచ్చగొట్టి ప్రతి ఇంటిలో చొరబడండి, ప్రతి ఇంటిలో చంపేసేయండి, ఎదురొచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని చంపేసేయండి, స్త్రీలను మానభంగం చేసేసేయండి.
పిల్లలను హతమార్చండి, ఏ ఒక్కను కూడా విడిచిపెట్టొద్దు ప్రకటన చేశారు. ఇందులో ఉంది, వార్తలో ఉంది, అది పేపర్లో వచ్చింది. అది ఈ వార్త ప్రపంచం అంతటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వార్త ప్రపంచం మొత్తానికి పోతుంది. నేడు యుద్ధం జరుగుతున్నది, భయంకరమైన యుద్ధము. దేవుని బిడ్డల మధ్యలో, అన్యుల మధ్యలో పోరాటం జరుగుతున్నది. యుద్ధం కొరకై నిలబడగలిగిన వారు ఎవరు? యుద్ధం కొరకై ప్రార్థన చేసేవారు ఎవరు? మన ఆయుధాలు వాళ్ళ ఆయుధాలు కాదు. వాళ్ళు కత్తులు, కటారులు అవన్నీ తీసుకొని మన మీదకి వస్తారు. అయితే మన ఆయుధాలు దేవుని వాక్యము, ప్రార్థన. వేరే ఆయుధం మనకు దేవుడు ఇవ్వలేదు. ఆ ప్రార్థన చాలు. ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని ఆకాశం నుంచి దిగి రాలేదా? యెహోషువ ప్రార్థించినప్పుడు యుద్ధంలో ఉండి సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోలేదా? ప్రార్థన శక్తిని మనం ఉపయోగిస్తాము. అది ఎలాగ జరుగుతుందో చూద్దాం. మనం కూడా దావీదు వలె మనం కూడా రోషముగా, పౌరుషముగా యుద్ధంలోకి దిగాల. యవనస్తులైన వారు మరి ముఖ్యంగా, నా దేశము, నా ప్రజలు, నా భాష వారు మాకు మధ్యలోనే మాకు తగాదలు పెట్టి పెద్దవాళ్ళుగా ప్రవర్తిస్తూ ఇన్ని రకాలైనటువంటి యొక్క ఐక్యత లేకుండా ప్రజలను హీనపరుస్తున్నటువంటి యొక్క ఈ దుష్ట శక్తుల యొక్క ప్రభావం నుంచి మనం విడబడాలన్నప్పుడు ప్రార్థన అనే ఆయుధం మనం ఉపయోగించుకోవాలి. అందుకనే ప్రియులారా, ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. దావీదు ఏం చేస్తున్నాడో చదవండి. 21వ వచనము. చూడండి ఇక్కడ మాట, దావీదు తాను తెచ్చిన వస్తువుల సామాగ్రిని కనిపెట్టువాని వశం చేసి పరిగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలను తన సహోదరులను అడిగెను. తను తెచ్చిన సామాగ్రిని ఏం చేశాడు? అవతల పడేసేసాడా? ఎవరికి అప్పగించాడని ఉంది? ఎవరికి? అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్. అంటే దావీదు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా నమ్మకస్తుడు, చాలా జాగ్రత్త కలిగిన వాడు. తను తీసుకొచ్చినటువంటి వస్తువులు ఆ యొక్క గేట్ కాపర్ దగ్గర, ఆయన దగ్గర పెట్టాడు, వాచ్మ్యాన్ దగ్గర పెట్టాడు. ఇది చూస్తామన్నాడు మీరు అని. తనేమి వెళ్ళాడు? యుద్ధంలోకి వెళ్ళి ఏమి జరుగుతున్నదని ముందు వాళ్ళ అన్నదమ్ముల్ని అడుగుతున్నాడు. ఈనాడు ఏమి జరుగుతుందని మనం అడుగుతున్నామా? క్రైస్తవ లోకానికి ఏం జరగబోతున్నది? సంఘాలకి ఏం జరగబోతున్నది? దేవుని ప్రజలకి ఏం జరగబోతున్నది? అంతేకాదు, మన సొంత హెబ్రోన్లో ఏం జరుగుతున్నది? భయంకరమైనటువంటి ఒక రాజకీయ నాయకులు వచ్చారు. కోట్లాది రూపాయలను తీసుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని ప్రజలు ఇచ్చిన సొమ్ము అంతా కూడా ఒక్కొక్క రాజకీయ నాయకులు తీసుకెళ్ళి పంచుకుంటున్నారు. లక్షల లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. దేవుని బిడ్డలు ఇచ్చినటువంటిది. ఇంకంత కాదు, హెర్మోను, సియోన్ అని బక్సింగ్ గారి ద్వారా విశాలమైనటువంటి మందిరాలు స్థాపించబడ్డాయి హైదరాబాద్లో. వాటన్నిటిని కబ్జా చేస్తే 1200 కోట్ల విలువైనటువంటి భూములవి. అది కావాలని రాజకీయ నాయకులు అందులో ప్రవేశించారు. మరి ఇప్పుడు ఈ పోరాటం చేసేది ఎవరు? ఇప్పుడు వారు కూడా వినాలి ఈ వర్తమానం. అందుకొరకు నేను ఇంత వివరంగా చెప్తున్నాను. అక్కడ పోరాటం చేయాలి అంటే ఆత్మపరులు కావాలా, ఆత్మావిషయాలు కావాలా, ఆత్మశక్తి కలిగిన వారు కావాలా, భారం కలిగిన వారు కావాలా, బాధ్యత కలిగిన వారు కావాలా, ధైర్యం కలిగిన వారు కావాలా. ప్రియమైన సోదరుడా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ శైతానుడు ప్రవేశించినాడో నీ ఇంటిలో కూడా ప్రవేశిస్తాడు. ఈరోజు అక్కడ ప్రవేశించాడు, రేపు నీ ఇంటిలో ప్రవేశిస్తాడు, ఎల్లుండి మన సంఘములో ప్రవేశిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, దావీదు వారి మధ్యలోకి వెళ్ళేసి
వారి గురించి అడుగుతూ ఉంటున్నాడు. ఏంటి అసలు జరుగుతున్న విషయం ఇక్కడ, ఏంటి జరుగుతున్నది ఇక్కడ అని అడుగుతున్నాడు. చూడండి, అక్కడ ఆయన చెప్పిన మాటను చూసుకుందాము. ఏం జరిగిందో చూద్దాం. ఆ మాట చదువుకుందాము. చాలా మంచి మాట. చదవడం మా తర్వాత వచ్చినాము. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకుగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలులో ఒకరు వచ్చుతున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపడానికి రాజు బహు ఐశ్వర్యం కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయనగా దావీదు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వారికి భవిష్యత్తు ఏమని చూసారా పిల్లరా, ఎంత అద్భుతమైన విషయం చూసారా. అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా ఈ ఫిలిష్తీయుడు ఈ గొల్యాతు ఏం చేస్తున్నాడు అంటే సవాల్ చేస్తున్నాడు. ఎవరిని సవాల్ చేస్తున్నాడు? దేవుని ప్రజలు సవాల్ చేస్తుంటున్నాడు. ఎంతగా సవాల్ చేస్తున్నాడంటే అసలు తిరస్కరిస్తున్నాడు. ఈనాడు మన యొక్క పరిస్థితి కూడా అలాగనే అయిపోయింది. తిరస్కారంలోకి వచ్చాం మనం. క్రైస్తవులు అంటే లెక్కలేదు. క్రైస్తవులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అంటున్నారు కొంతమంది. ఈ దేశంలో క్రైస్తవం అనేది ఉండకూడదు అంటున్నారు మరి కొంతమంది. ఈ ప్రాంతంలోనే క్రైస్తవులు అనేది భారతదేశంలో ఉండకూడదు అంటున్నారు మరి కొంతమంది. ప్రియమైన సోదరి సోదరులారా, అలాంటి పరిస్థితుల్లో దావీదు వెళ్ళి అడుగుతూ వచ్చున్నాడు. అప్పుడు వాడు చెప్పిన మాట దావీదు విన్నాడనే మాట గుర్తుంచుకోండి. దావీదు విన్నాడు. మనం కూడా వింటున్నాం కా. దావీదు విన్నవాడు ఇంటికి వెళ్ళాడు భయపడి. అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? భయపడిపోయినారు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా భయపడిపోయినారు. కానీ దావీదు భయపడ్డా? ఏమంటున్నాడు దావీదు? జీవం గల దేవుని యొక్క బిడ్డలను తిరస్కరించడానికి ఈ సున్నత లేనటువంటి ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఎంత రోషం వచ్చింది, ఎంత పౌరుషం వచ్చింది, ఎంత బలం వచ్చింది, ఎంత ధైర్యం వచ్చింది. ఒక యవనస్తుడు, ఒక గొర్రెలు కాసుకునేటువంటి చిన్న యవనస్తుడు, చదువు లేనటువంటి యవనస్తుడు, దేవుని కొరకై రోషం కలిగిన యవనస్తుడు, దేవుని యొక్క ప్రజల కొరకై భారము బాధ్యత కలిగిన యవనస్తుడు అడుగుతూ ఉంటున్నాడు. ఛాలెంజ్ చేస్తావా? చేయని ఛాలెంజ్. అందరూ భయపడిపోతున్నారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా చాలామంది భయపడిపోతుంటున్నారు. అమ్మో, ఏదో జరుగుతున్నది, ఏదో జరుగుతున్నది, ఏదో జరుగుతున్నది. ఏమీ జరగదు. ఇప్పుడు ఒక మాట అన్నాడు మత్తయి సువార్తలో, నాకు తెలియకుండా నీ వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కింద రాలదు. రాలిందంటే నీవిచ్చినవే అధికారం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు మనకిచ్చినటువంటి యొక్క ఆ గొప్పతనం ఏంటంటే ఆయన తెలియకుండా మనకేది జరగదు. జరిగిందంటే ఆయన పర్మిషన్ ద్వారా జరుగుతుంది. అందుకని ఇప్పుడు దావీదు భయపడలేదు. ఎంక్వైరీ చేస్తున్నాడు. తర్వాత వచ్చాడు, అందరి ముందు అన్నాడు, ఒకే మాట ఉపయోగించాడు. ఏమన్నాడు? ఆఖరిగా మాట చదువుకుందాము. బహుమతి ఏమని తన ధనించిన వాడిని అడగగా జనులు వాడిని చంపిన వానికి ఇట్లు చేయడని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు నేను ఈ ఫిలిష్తీయుని చంపేస్తాను, లేకపోతే ఫిలిష్తీయుని ఓడిస్తాను. ఏంటంటే బహుమానం. అప్పుడు చెప్పాడంట, మామూలు బహుమానం కాదు నీకు. మొదటిగా ఆ రాజుగారికి అల్లుడైపోతావు. రెండవదిగా ఆస్తి అంతా కూడా నీదైపోతుంది. మూడవదిగా స్వతంత్రుడిగా చేస్తాడు నీ కుటుంబం మొత్తాన్ని కూడా.
ప్రియులారా, ఎటువంటి మరి రాజు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు చూసినావా? అవి భౌతికమైనటువంటి వాగ్దానాలు. మనకిచ్చిన వాగ్దానాలు ఏంటి? మనం ప్రభు కొరకై పోరాడితే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిచయం ద్వారా, సేవ ద్వారా మనం కానీ దేవుని దగ్గర మనం పోరాడితే ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు అద్భుతమైన వాగ్దానాలు. ఈ లోకములో నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. నిన్ను 10 మందికి ఇచ్చేవాడిగా ఉంటావు కానీ 10 మంది దగ్గర తీసుకునేవాడిగా ఉండవు. 10 మంది నీ దగ్గరికి వచ్చేవారికి ఉంటావు కానీ నీ వెళ్ళి వాడి దగ్గర భిక్షాందేహి అని అడగవు నువ్వు. ఎందుకు అంటే నీవు నా కుమారుడివి, ఈ లోకములో నిన్ను నేను హెచ్చిస్తాను. అంతేకాదు, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా దేవదూతలకు ఇచ్చిన మహిమ కంటే నీకు ఎక్కువ మహిమ ఇస్తానని చెప్పాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే యవనొస్తున్నటువంటి దావీదు యుద్ధం కొరకై సిద్ధపడుతుంటున్నారు. మనం కూడా ఈ వర్తమానం మనం వింటాం కాదు కానీ ప్రభువా, నేటి దినాల్లో ఉన్న పరిస్థితి మేము చూస్తున్నాం. భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి యొక్క హింసలు ప్రారంభించబడ్డాయి. చర్చీలను తగలబెట్టేస్తుంటున్నారు. బయటికి వెళ్ళి సువార్త చెప్పనివ్వటం లేదు. స్త్రీలనేది పురుషులనేది లేకుండా విచక్షణ రహితముగా కొడుతూ ఉంటున్నారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ పని జరిగించాలంటే నాకు 50,000 మంది కావాలా, రండి అని చెప్పి వాళ్ళని పిలిచినాడు. ఎవరిని? వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని. 50,000 మంది వచ్చేస్తే మనము క్రైస్తులు అనేవాళ్ళు ఈ ప్రాంతంలో లేకుండా, చర్చ్ అనేది ఈ లోకంలో ఈ ప్రాంతంలో లేకుండా, ఎవరు కూడా ఈ ప్రాంతంలో లేకుండా చేసేస్తాం మనం. ఆయన మహాగురువు అంట. ఆయనే ఈ రీతిగా చెప్తే మనం ఏం చేయాలా? అందుకని మనం భయపడక్కర్లేదు, కానీ దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ పరిస్థితుల మధ్యలో దావీదు లాంటి ధైర్యం నాకివ్వు. దావీదు ఎలాగైతే యెషయా కుమారుడిని ఏర్పాటు చేసుకున్నారో నా కుమారుడిని ఏర్పాటు చేసుకో. అలాగే మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆత్మ బిడ్డల మీదకి వస్తుంది.